హాయ్ అండి. ఇప్పుడు మనం రేణుకా ఎల్లమ్మ మాత కళ్యాణోత్సవాల్లో భాగంగా ఇక్కడ సాక్షాత్తు అమ్మవారి స్వరూపులైనటువంటి వారిని చూడడం జరిగింది. వారిని ఒక్కసారి అమ్మవారి విశిష్టత మహిమ కోసం కూడా ఒక్కసారి అడిగి తెలుసుకుందాము. నమస్తే అండి. మీ పేరు? మంజుల గారు. మీ పేరమ్మా? సోని గారు. అసలు అంటే మిమ్మల్ని చూస్తుంటే ఇంకా సాక్షాత్తు అమ్మవార్లు ఉన్నట్టే ఉన్నారు. అసలు ఏంటి అసలు ఇలా మీకు ఎప్పటి నుంచి అమ్మవారు మీ దగ్గర ఇట్లా ఈ విధంగా ఉండాలని చెప్పి కోరుకుంది ఎప్పటి నుంచి జరిగింది? చాలా సంవత్సరాలు అవుతుందండి. చాలా సంవత్సరాలు. మీకు కూడా అంటే ఎన్నాళ్ళ నుంచి మీరు ఇక్కడికి రావడం జరుగుతుంది? ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాం. అమ్మవారికి పట్టం వేస్తారు, కళ్యాణానికి వస్తాం. ఓకే. అంటే ఇప్పుడు ఎన్ని దినాల నుంచి మీరు ఉపవాసాల్లో ఉండడం జరుగుతుంది? ఇప్పుడు ఆషాఢ మాసం మొత్తం అంటే ఇప్పుడు ఈ ప్రత్యేక ఈ అలంకరణ ఉంది కదా, అసలు ఇది ఎప్పటి నుంచి మీ తాతల నుంచి మొదలైందా ఏంటి? ఎప్పటి నుంచి? తాతల నుంచి ఏం లేదండి, ఈ అమ్మవారికి దాసోహం అంటే అమ్మవారికి ఇష్టపడి వస్తారు కదా, ఇంకా అంతే. అమ్మవారి ఇట్లా అలంకారమే ఆమెకి చాలా ఇష్టం. అవునవును, అది నిజమే. అమ్మవారికి అందుకే అంటే మీరు అంటే ప్రశ్న అది చెప్పడం కూడా ఏమైనా జరుగుతూ ఉంటుంది మీ మీదకి? వారం ఇంట్లో. ఓకే. ఇంటి ఇలవేల్పుగానే మీరు పెట్టుకున్నారా? ఇలవేల్పే అమ్మాయి ఇలవేల్పు. ఓకే అండి. ఇష్టమైన దేవుడు ఆమె మా మీదకి రావడం మాకు ఇంకా సంతోషం. అవును, అదే కదా, మీ తరతరాల నుంచి ఉన్నా కన్నా ఇప్పుడు మిమ్మల్ని ఎంచుకుంది ఆవిడ. ఫ్యామిలీ మొత్తం ఇష్టపడతాం అమ్మవారు. చాలా మహిమగల అమ్మవారు. చాలా అంటే చాలా. ఇప్పుడు మహిమ ఇక్కడే అర్థమవుతుంది. వర్షం రావాలి, ఆపేసింది అంతే ఆవిడ. అంటే ఆవిడ కళ్యాణంకి ఆపేసింది, ఎవరికి భక్తులకు ఇబ్బంది లేకుండా. సాయంత్రం వరకు అమ్మవారి కళ్యాణం రోజు కంపల్సరీ. అవునవును, ఆమె అనుగ్రహం వచ్చింది అనుకోవాలి మనం వర్షం వస్తుంది. తప్పకుండా. కానీ మీకు అసలు మిమ్మల్ని చూడడం నేను నా అదృష్టమని అనుకుంటున్నానండి. చాలా సంతోషం. అమ్మవారి కృప మీకు, మీ కుటుంబానికి, అందరికీ, ఈ లోకంకి అంతగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక్కసారి హిందూ టీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పండి. హిందీ సిటీకి సబ్స్క్రైబ్ చేసుకోండి.